నెల్లూరులో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడిన తీరును ఖండించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. 10 మంది వైసీపీ వాళ్లు టీడీపీలో చేరినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. 175 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించలేని చంద్రబాబు పవన్ కూటమి వైసీపీ పార్టీని విమర్శించడం సరికాదన్నారు. నాయకుల చేరిక చాలు బలపడ చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరుకు రావడం, దానికి సంబంధించి ఒక కార్యక్రమం, పార్టీలో చేరికలంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వేదికగా అనేక రకాలైనటువంటి విమర్శలను సంధించడం జరిగింది. చంద్రబాబు నాయుడు నిన్న వచ్చినప్పుడు చెప్పినటువంటి తొలి మాట, నాయకుల చేరికలతో తెలుగుదేశం పార్టీ బలపడింది. అంటే ప్రజలు లేరు, ఓటర్లు లేరు, నాయకుల చేరిక చాలు బలపడడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు. నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు, కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండొచ్చు పోటీ చేయడానికి. అంత మాత్రాన నీకు అభ్యర్థులు దొరికినంత మాత్రాన ఓటర్లందరూ నీకు ఆకర్షితులు అవుతారని, ప్రజలంతా నీకు మద్దతు పలుకుతారని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు. కాబట్టి నువ్వు ఒక మైండ్ గేమ్ ఆడడానికి, తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉధృతమయ్యాయి, బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే నాయకులు చేరినంత మాత్రాన ఓటర్లు ప్రజలు నీ వెంట నడిచేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. నేను అడుగుతున్నా, నిన్న నువ్వు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు సంధించాడు నీకు గతంలో సిద్ధం సభలో. దాని గురించి ఎక్కడ మాట్లాడటంలో ఆయన ఏమన్నాడు, ఏ ప్రజలకు నువ్వు మేలు చేశావు అనేటువంటిది స్పష్టంగా చెప్పు. ప్రతి కుటుంబానికి నీ వల్ల మేలు జరిగిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు జరిగిందా? నీ వల్ల మేలు జరిగి ఉంటే ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఈ విధంగా మేలు జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాను, ఈ కార్యక్రమాలు నేను అమలు చేశానని చెప్పేటువంటి ధైర్యం నీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరుకు రావడం, దానికి సంబంధించి